శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల భీతి అధికమయ్యే శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల ప్రీతి భీతి అధికమయ్యే ఉన్న మాట తెలుపుచున్న మాట ఉన్న మాట తెలుపుచున్న మాట. Peace has disappeared. There is dearth for truth. There is a threat of weapons, armaments everywhere. This is the word of truth of Bhagavan. Prema Swarupulara, embodiments of love. విద్య దినదినమునకు అభివృద్ధిగా అందుతున్నది, కానీ ఆ విద్య యొక్క ప్రభావమైనటువంటి యొక్క నడత ఎక్కడ కూడా కనిపించడం లేదు. The education has been increasing in various dimensions, but its impact is not noticed in the conduct and the behavior. విద్య అనగా ఏ విధమైనటువంటి విద్యను మనం అభ్యసించాలి? Education, what kind of education we should acquire? ఈనాటి విద్యా ప్రభావము సన్నగిల్లింది, విద్యా ప్రవీణత అధికమైనది. The expertise, the super specialities of education has gone up, but the content is on the decline. విద్యార్థులారా, విద్యార్థినీలారా, students, ladies and gentlemen, ఈనాడు మీరు అభ్యసించేటువంటి విద్యలు లౌకికమైన విద్యలే. all the forms of education are worldly. దీనికి సంబంధించినటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని కూడాను దీనికి క్రోడీకరించాలి. We should also integrate spirituality in our education. ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. We have to improve the spirit of love. సత్య మార్గాన్ని మనం అవలంబించాలి. We should tread along the path of truth. సత్య ప్రేమలతో కూడినటువంటి విద్యనే నిజమైన విద్య. It is true education where there is blend of truth and love. సత్య మార్గమే లేకుండా ఈ ప్రేమ యొక్క ప్రభావము విలువ ఉండదు. Where there is no truth, you do not find the impact of love. భౌతిక విద్యలు కేవలము జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటివి. The worldly education is only to eke out our living. ఆధ్యాత్మిక విద్యలు జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటివి. The spiritual education is for life and not merely for living. కనుక రెండింటి యొక్క సామరస్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం. The main responsibility of students lies here in bringing a kind of integration of physical, secular knowledge and spiritual education. రెండింటి యొక్క ప్రభావమే ఈనాడు ప్రపంచమునందు గోచరిస్తున్నది. The influence of these two we find in this world today. విద్యార్థినీలారా, students, boys and girls, యావత్ ప్రపంచమంతా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. In fact, spirituality has been widely propagated all over the world. ఆధ్యాత్మిక తత్వం అనగా ఆధునికమైనటువంటిది కాదని, ప్రాచీనమైనటువంటి యొక్క తత్వం అని గుర్తించారు. People have recognized that spirituality is not modern, it is quite age old. కానీ ప్రచార ప్రబోధనలో అత్యధికమైనటువంటి స్థానాన్ని పొందింది. కానీ
ఆచరణలో దిగజారిపోయింది. The propagation of spirituality has gone up in exalted position so far as propaganda and teaching are concerned, but not in practice. హృదయపూర్వకమైనటువంటి యొక్క ఆచరణ ఈనాడు ఒక్కటైనా చాలు. At least one is enough if we practice wholeheartedly. కనుక ఆచరణ విద్యలు ఈనాడు అత్యవసరము. Education in practice is most essential today. ఈనాడు ఆచరణ లేని విద్యలన్నీ కూడాను కేవలము ఒక అశాంతికి మూల కారణమే. Education bereft of peace is responsible for agitation today. దీనిని ఈనాటి ఆధునికమైనటువంటి యొక్క విద్యలో ఎడ్యుకేషన్ అన్నారు. In the modern parlance, we call it education. కానీ ఆధ్యాత్మిక విద్యకు హృదయపూర్వకమైనటువంటి యొక్క ప్రభావము ప్రచార ప్రబోధంలో చిక్కినప్పుడే దీనికి ఎడ్యుకేర్ అన్నారు. But the spiritual education, when once it comes out of our heart and when once we start sharing with others, it is called educare. ఎడ్యుకేర్ అనగా లోపల ఉన్నటువంటి దాన్ని బయటికి లాగి ప్రపంచానికి ఆదర్శంగా నిరూపించాలి. Educare meant to bring out what is latent within and to share with fellow men ఈనాటి outside. ఈ ఎడ్యుకేషన్ కేవలము గ్రంథము నుండి ప్రబోధిస్తుంది. This education, modern, is out of books. ఎడ్యుకేర్ అనేటువంటిది గ్రంథములకు సంబంధించినది కాదు. ఇదే Educare, గ్రంథిని బోధించేటువంటిది. educare is beyond books. It pertains to human heart. కనుక ఇట్టి ఎడ్యుకేషన్ కూడాను అత్యవసరమే. This sort of education is very essential. ఈనాడు ఎడ్యుకేషన్ లోపల ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. Today, we have very high level of education. ఇది కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి విద్యలు మాత్రమే. This is merely ephemeral, worldly, secular knowledge. కానీ ఆధ్యాత్మిక విద్య హృదయ ప్రభావంతో హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, సత్యము, ధర్మము, శాంతి ఇత్యాది గుణములను ప్రబోధించేటువంటిది. But the spiritual education that arises out of human heart is full of values like love, truth, righteousness, peace, and non-violence. ఇత్యాది రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు జగత్తుకు ఆదర్శవంతమైంది. For the world today, the combination of secular education and spiritual education is very essential. ఒక్కటి అంతర్ప్రభావము, One is the impact of the inner being. రెండవది బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధ. The other one is the teaching from external agency. బహిర్ముఖమైనటువంటి ప్రబోధలు భౌతికమైనటువంటి యొక్క. The external knowledge that we receive is only physical. ఇది లౌకికమైనటువంటి జగత్తునకు ఆదర్శంగా ఉంటుంది. It sets an ideal to the world. ఇది నెగటివ్ కు సంబంధించినటువంటిది. This we can call it negative. కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధలు ఇది పాజిటివ్ కు సంబంధించినటువంటిది. But the inner teaching, spiritual, is positive. ప్రేమ, ఈ ప్రేమకు రూపం ఏమని చెప్పగలరు? Love, who can decide its form? ఇది ప్రేమించి ప్రేమను గైకొని ప్రేమ ద్వారా ఆనందించడమే దీని యొక్క అర్థము. The meaning of love is to love others and be loved. దీనికి రూపం లేదు. It has no form. ఇలాంటి అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధనలు ఈనాడు అత్యవసరము. The inner prompting teaching of this sort is very important today. మనిషికి మనిషికి మధ్య, వస్తువులకు మధ్య సంబంధ బాంధవ్యాన్ని కల్పించేటువంటిదే ఇది ఎడ్యుకేర్. Educare establishes relationship between man to man and an object and to an object. కనుక ఈనాడు మనిషికి మధ్య ఏమున్నదో ఎవరికి తెలియదు. What lies exactly between man to man is not known. మనసునందు ఒకటి, మాటనందు ఇంకొకటి. What is thought over is one thing, what is declared is different. అది సరైనటువంటి ఎడ్యుకేషన్ కాదు. It is not proper education. రియల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఈజ్ మ్యాన్. The real education is, as Bhagavan says, the proper study of mankind is man.
హృదయంలో పుట్టినటువంటి భావము నోటితో వచ్చి చేరి, నోటితో వచ్చిన పలుకు చేతితో ఆచరించి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాలి. What is thought over, felt at heart, has got to be spelt out by mouth, and it has to be translated to action through our hands and be an ఈ idea of the మూడింటి యొక్క world. ఏకత్వము ఈనాడు కలగటం లేదు. Today, we don't find harmony of thought, word and deed. మాటలో ఒకటి, చేతలో ఒకటి, మనసులో మరొకటి. What is said and what is done, what is thought over are at variance. కనుక భిన్నంగా ఉండటం చేత మనస్సు అన్యత్, వచ్చేసి అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం. It is only a wicked man who will have disharmony of thought, word and deed. మనస్సు ఏకము, వచ్చేసి ఏకము, కర్మ ఏకం, మహాత్మనం. A noble man will have perfect unity of thought, word and deed. ఈనాటి మానవుడు మహాత్ముడుగా తయారు కావటం లేదు. Man has not become a true man. దురాత్ముడుగా తయారవుతున్నాడు. He is tending to be a wicked. ఈనాటి చదువులన్నీ కూడాను ఏ చదువు లేనిటువంటి యొక్క మూర్ఖుని కంటే చదువుకున్నటువంటి వారు మహా దొంగలుగా తయారవుతున్నారు. The educated people are worse when compared to illiterate. ఈనాడు లోకములో దేశమునకు గొప్ప అపకారం చేసేటువంటి వారు విద్యావంతుడే. The worst of the harm is done to the world by educated people today. ఏ చదువు లేనటువంటి యొక్క పల్లెపడుతున్న వారికంతా కూడాను ఎంతనో మర్యాదగా జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా నిరూపిస్తున్నారు. The illiterate villagers are highly courteous and lead an ideal life. కనుకనే చదువు సంధ్యలు ఉండినప్పటికీ కొంతవరకును జ్ఞానసత్వాన్ని మనము ప్రబోధించడానికి ఆత్మభావాన్ని అభివృద్ధి పరచుకోవాలి. Though we have, in addition to the knowledge we have, through the path of wisdom, we should know the reality. ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించండి. Take for a small illustration. విద్యావంతులు, గొప్ప తెలివితేట గలవారు అని పేరు పొందినటువంటి వారంతా కూడా పట్టణాల్లో నివసిస్తున్నారు. The educated people, intellectuals, name, fame, they stay there in city areas. ఎడ్యుకేషన్ లేనటువంటి మూర్ఖులని, అజ్ఞానులని భావించేటువంటి వారు పల్లెల్లో జీవిస్తున్నారు. Those who consider themselves less fortunate, the foolish and unlettered, they stay in rural areas. కానీ పట్టణంలో జీవించేటువంటి యొక్క ఎడ్యుకేషన్ కలిగినటువంటి వారికంటే పల్లెల్లో జీవించేటువంటి యొక్క మూర్ఖులే చాలా జీవితానికి ఆనందాన్ని కనిపిస్తున్నారు. In fact, the educated people of the urban areas are so bad, whereas the illiterate people from the rural areas lead an ideal life. ఈనాడు ఎంతనో యూనివర్సిటీస్ అంతా ఉన్నాయి పట్టణంలో. There are a number of universities located in ఎంతనో cities. కాలేజెస్ అంతా ఉన్నాయి. Many colleges are there. ఎంతనో హై స్కూల్స్ అంతా ఉన్నాయి. So many high schools. కానీ అక్కడనే ఎక్కడ లేని అల్లర్లంతా జరుగుతున్నాయి. There only you find unprecedented agitation and disturbances. ఏ యూనివర్సిటీలు లేకుండా, ఏ కాలేజీలు లేకుండా, ఏ హై స్కూల్స్ లేకుండా పల్లెల లోపల చదువుకునేటువంటి వారందరికీ ఏ విధమైనటువంటి యొక్క అల్లర్లు లేవు. The rural areas without universities and colleges, they don't have any disturbances or agitations. కారణం ఏమిటి? ఈ విద్య యందు ఉన్నటువంటి ప్రభావమే ఇంత బలహీనత అయిపోయినది. What is the reason behind it? It is only the influence of modern education that led to weakness. పల్లెలకు పోయి మీరు ఒకతూరి పరీక్షించండి. లేదా ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ దేశం నుంచి వచ్చారని గౌరవంగా మాట్లాడతారు. Go to villages. You find people calling you brother, establishing kinship, talking to you with concern. గౌరవ మర్యాదలతో వారిని ప్రబోధిస్తారు. In fact, they receive with all hospitality and courtesy. కానీ పట్టణంలో జీవించేటువంటి వారు తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అన్నదమ్ములు ఒకరికొకరు ఇంటికి వచ్చినప్పటికీ ఎట్ట ఉన్నారు ఏమిటని కూడా ప్రశ్నించరు. Whereas the urban educated people don't have that kind of intimacy between mother and son, father and son, and even among brothers. సన్నిహిత సంబంధ బాంధవ్యమే క్షీణించిపోయింది. There is no intimate relationship. దీనికి కారణము ఈ ఎడ్యుకేషన్ కారణము. This modern education is responsible for this. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. The end of education is character. ఆ క్యారెక్టర్ అనేటువంటిది కోల్పోవటం చేతనే Because the character is lost, గౌరవ మర్యాదలందరూ క్షీణించిపోయినాయి. the respect and courtesy are lost. తల్లిదండ్రులు కూడా దీనికి సరైనటువంటి యొక్క ప్రోత్సాహోత్సాహములు ఇస్తున్నారు.
The parents also encourage such evil trends. పల్లెల్లో ఉన్నటువంటి పిల్లలను పట్టణానికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. Parents encourage children to move to ఏదో cities. గొప్ప చదువులు చదివించాలని ఆశపడుతున్నారు. They want their wards to have high education. వారి ఉద్దేశంలేమో మంచివే, Their motive is good, కానీ but వారి ప్రవర్తనలు చెడు మార్గంలో పోతున్నాయి. their behavior is along the wrong direction. పల్లెల్లో ఉండినప్పుడు ఎంతటి వినయంగానో, ఎంతటి విధేయతగానో, ఎంతటి భయంగానో, గౌరవంగానో, మర్యాదగానో జీవించేటువంటి వారు. So long they were in rural areas, they are full of humility, obedience, discipline, sense of fear. ఈనాటి వినయ విధేయతలు కోల్పోయినాయి. Today there is no humility and obedience. పవిత్రమైనటువంటిది మర్చిపోతున్నారు. The sacred qualities are forgotten. తండ్రి వస్తున్నా గానీ సిగరెట్ పట్టుకొని పీలుస్తుంటారు. He is prepared to smoke in front of the father. దురభ్యాసములు దూరం అయిపోకుండా దురభ్యాసములు అధికమవుతూ వస్తున్నాయి. They are adopting bad habits. కానీ పల్లెల్లో జీవించేటువంటి వారు తల్లిదండ్రులను పెద్దల్లో చూచేటప్పటికే గౌరవ మర్యాదలతో కొంతవరకు అణిగిపోతున్నారు. Whereas in villages the elders and parents are highly respected. ఈ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఈ చదువుల వల్లనే జరిగిపోతున్నాయి. Because of modern education, the respect and esteem are gone. ఇంటిలో తల్లిదండ్రులు ఉండినప్పుడే ఈ పని చేయకూడదు, మానవుడై పుట్టి నీవు కేవలం హీనమైనటువంటి పనిలో ప్రవేశించావా అని తల్లిదండ్రులు అతన్ని కొంత మందలిస్తారు. In fact, in villages, parents check, condemn their children if they are along the wrong path. కానీ పట్టణంలో దండించేవారే లేరు. Whereas in cities, nobody to check. దురభ్యాసములను ప్రోత్సహించేటువంటి వారే అధికంగా ఉన్నారు. There are many who encourage them the bad habits. ఒక సినిమాలకు పోవటము, వాడు సిగరెట్ తాగుతుంటే చెక్ ఇట్ అని ఇంకోటికి అందించటము. They go to cinema and offer even cigarettes to others. ఈ విధమైనటువంటి దురభ్యాసములను ప్రోత్సహించేటువంటి వారు అధికమవుతున్నారే కానీ దురభ్యాసములను క్షీణింపజేసేటువంటి వారు చాలా తగ్గిపోతున్నారు. In fact, there are many people who encourage bad habits. There are very few who discourage them. కనుకనే ఈ దురభ్యాసములకు మూల కారణము ఈనాటి ఎడ్యుకేషనే. For all these evil tendencies, the modern education is responsible for this. Modern education is ప్రతి nothing దానికి wrong. కూడా ఈ కలియుగం లోపల రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. In this Kali age, for every little thing, you find reaction, మంచి reflection, పవిత్రమైన resound. పదములు మనం ఉపయోగపెట్టినప్పుడు మనం పవిత్రమైన పదములతోనే దీన్ని రిసీవ్ చేసుకుంటాం. If you make use of sacred words, you would be able to receive in a sacred manner. నీవు ఒక విధమైనటువంటి రూట్ అయినటువంటి పదములు ఉపయోగపెడితే ఈ రూట్ అయినటువంటి పదములతోనే నీవు స్వీకరిస్తావు. If you use rude words, you have to receive accordingly in a similar కనుకనే way. మనము ఏ దేశం వారైనా కానీ ఏ కాలం వారైనా కానీ మృదుమధురమైనటువంటి భాషను ఉపయోగించాలి. Let him be of any time, of any country, he has to ఎంతటి speak softly. విద్యావంతుడైనా అని ఎంత విద్యాహీనుడైనా కానీ పదము ఒక్కటిగానే ఉండాలి. One may be highly educated or illiterate. He has to speak softly. విద్యయోసమున వినయము, వినయములను కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనం వలన ధర్మము కాకు జనులు. Therefore, it's education that confers humility. Humility gives you deservedness, and deservedness makes కనుకనే you rich and prosperous. విద్య అనగా ఏమిటి? So what is education? సద్గుణంబులు, Virtues, సద్బుద్ధి, good intellect, సత్యనిరతి, adherence to truth, భక్తి, devotion, క్రమశిక్ష, discipline, కర్తవ్య కాలనములు, duty. చదువునది విద్య, It is the education that confers these. విద్యార్థులై చదువవలయు. The student has to acquire these qualities. ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములు మనం అభివృద్ధి పరచుకోవాలి. One who should foster these sacred qualities. సద్గుణంబులు, Virtues, సద్బుద్ధి, good mind, సత్యనిరతి, truth, భక్తి, devotion, క్రమశిక్ష, discipline, కర్తవ్య పాలనములు. discharging duty. ఎక్కడ నీ కర్తవ్యం? Where is your duty? ఎక్కడి కర్తవ్యమే లేకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు. Man today is not discharging his duty. కనుకనే మన కర్తవ్యాన్ని నిర్వర్తించ దీన్ని డిసిప్లిన్ అన్నారు. Discharging duty is discipline. డిసిప్లిన్ అయినటువంటి ఎడ్యుకేషన్ ఏం ప్రయోజనము? What for is education without discipline? చదివినటువంటి వాడు గొప్ప చదువుగా ఉన్నప్పుడు గొప్ప ప్రవృత్తనిగా ఉండాలి. Being highly educated, conduct also should be ideal. ఒకానొక సమయంలో గాంధీ కూడాను గ్రంథాన్ని పట్టుకొని కంటిదారులు కారుస్తున్నాడు. One time Gandhiji was reading a book and started shedding tears. రూము లోపల గ్రంథాలు చదువుకుంటూ ఈ గ్రంథం ఏదో చదివాడు, ఆ గ్రంథం సరైనది కాదని చెప్పి తన కంటిదారులు కారుస్తున్నాడు. He was shedding tears because
All those books he was reading are not proper ఆ and టయానికి appropriate. ఒక బ్రిటిష్ మ్యాన్ వచ్చేసాడు. At that moment, a Britisher stepped in. వాట్ గాంధీజీ వై ఆర్ యు క్రైయింగ్? He said, Gandhiji, why are you crying? చెప్పాడు. He said, నాకు దుఃఖంగా ఉంటుండాలి. I am miserable now, sad, బికాజ్ ది హార్డ్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. because hardness to the education is character. ఈనాడు ఎడ్యుకేషన్ అంతా కూడా హార్డ్నెస్ గా ఉంటుండాలి. The modern education is so tough, hard. ఇలాంటి ఎడ్యుకేషన్ రావడం చేత నా దేశం ఎంత పాడవుతుందో ఏమో. Because of this toughness, hardness of education, my country is going to మృదువైనటువంటి ఒక spoil. మత పదములుగా ఉండాలి. And it should be so soft and tender. అలాంటి పదవులు లేకుండా హార్డ్నెస్ కఠినమైనటువంటి పదములుగా ఉంటున్నారు. Today, we are so hard, rough and tough. ఈ కఠినమైనటువంటి పదవులు విద్యార్థికి లక్షణం కాదు. It's not proper for a student to speak harsh words. మృదుమధురమైనటువంటి పదములు విద్యార్థి యొక్క లక్షణములు. Students should speak softly and sweetly. కనుకనే మృదుమధురమైనటువంటి పదకులుగా మనం ఈనాడు తయారు చేసుకోవాలి. Therefore, our words must be sweet and soft. ఈ విధంగా ప్రపంచం లోపల ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఉండినటువంటి మార్పులు చాలా మీకు గోచరిస్తుంటాయి. We find vast difference between the good old days and the modern times. కనుక ఈ మోడర్న్ టైం కు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామని చూస్తుంటే అది నీ స్వాతంత్రం కాదు. If we think that we are acting as per the modern trend, is not మోడర్న్ independent. టైం మాత్రం మోడర్న్ గా ఉంటుండాలి. The times may be కానీ modern, నీ బిహేవియర్ అంతా కూడా ప్రాచీన బిహేవియర్ గా ఉండాలి. but your behavior should be quite age-old, ancient. కనుక ఆ ఏన్షియన్స్ కి తగినటువంటిగా మనం ప్రవర్తించినప్పుడే మన చదువుకు గౌరవం వస్తుంది. If our behavior is as per the age-old tradition, we will be తల్లిదండ్రులను respected. చేసి గౌరవించాలి. We have to respect our parents. పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే గౌరవించి వారికి వెల్కమ్ చేయాలి. We have to welcome elders and extend hospitality. మృదువుగా మాట్లాడాలి. We should talk to them. మీ నాన్నగారు ఎక్కడ నాయనా అని వచ్చినటువంటి వ్యక్తి పలికిస్తే, If anyone asks you, where is your father? ఎక్కడ పోయినా వెతుకోబో అని వీడు చెప్తాడు. అది కాదు మనం జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. You cannot say, I don't know where he has gone. You search for him. It's not proper to say so. సార్ మా తండ్రి గారు డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారు, పిలుస్తాను ఉండండి అని మంచి మధురంగా చెప్పాలి. My father is there in the drawing room. I'll call him. Kindly wait for some time. ఈ విధంగా మధురంగా మాట్లాడేటప్పుడు ఆ వచ్చినటువంటి వాడు అతనికి తగినటువంటి కుమారుడుగా ఉన్నాడు అని గుర్తిస్తాడు. If you talk like that with all the courtesy, the guest will feel that తండ్రి యొక్క గౌరవాన్ని మర్యాదలను కుమారుడు కాపాడాలి. he will feel that you are the worthy son or worthy father. ఎట్లా కాపాడాలి? తండ్రి యొక్క ప్రవర్తనతో మాటల్లో మనం నిరూపించాలి. And we have to prove by our words, our conduct. లేకపోతే ఆ వచ్చినటువంటి వ్యక్తి అయ్యో తండ్రి చాలా మంచివాడే, ఈ కుమారుడు ఏమిటి ఇంత దుర్మార్గుడిగా పుట్టాడే. If we don't talk sweetly, the guest will feel what an undeserving son he is. ఇది కాదు కుమారుడికి తగినటువంటి వాడు. It's not proper on his part. సత్పుత్రుడు, సత్యనిరతి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్చున్నది విద్య. Therefore, education should help us to cultivate the conduct, discipline, discharge of duty and adherence to truth. కనుకనే మనం ఈనాడు నేర్చుకోవాల్సిందంతా కూడాను మోడర్న్ ఏజ్ గా ఉండినప్పటికీ, మోడర్న్ సంబంధించినటువంటి విద్యను సంబంధించినప్పటికీ ప్రాచీన వినయాలు మనం నిరూపించాలి. Though we acquire modern education, live in the modern society, we should not give up age-old tradition. ఈనాడు అట్టు చెప్పడం లేదు వాళ్ళు. Today they are not saying so. ఒక ఓల్డ్ బాటిల్ తీసుకొని వస్తాడు. He brings with him the old bottle. సార్ దిస్ ఇస్ న్యూ బాటిల్ అంటాడు. And he says, this is new bottle. నాయన ఇది ఓల్డ్ బాటిలే కదా అని చెప్తే అతను చెప్తాడు, ఓల్డ్ బాటిల్ కానీ క్యాప్ న్యూ అన్నాడు. బాటిల్ ఓల్డ్ బాటిల్ గా పెట్టుకొని క్యాప్ మాత్రం న్యూ బాటిల్ గా వేసుకుంటే ఏం ప్రయోజనము? Bottle being old, but the cap is new. What for is it? కనుకనే నీవు బాటిల్ న్యూ అయినప్పుడు క్యాప్ కూడా నూటిగా ఉండాలి. And the bottle is new, the cap also must be new. ఈనాటి విద్యార్థులంతా కూడాను కేవలము అందరూ కాదు, కొంతమంది Modern students, not all, ప్రాచీన మాటలతో మనం ఉపయోగపడుతూ ఆధునికమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశిస్తున్నాం. we make use of the words of the ancient times, but our behavior is modern. అది కాదు నిజమైనటువంటి స్టూడెంట్ కి లక్షణము. It is not the true behavior of a student. స్టూడెంట్ అంటే ఏమిటి? Who is a student?
వినయ విధేయతలతో కలిగినటువంటి వాడు, విద్యను అభ్యసించేటువంటి వాడు, వినయం బోధించేటువంటి వాడు స్టూడెంట్. A student is the one who has got all the discipline and humility. డిసిప్లిన్ విధేయత లేకున్నటువంటి వాడు ఈజ్ నాట్ స్టూడెంట్. The one without this humility and obedience is not a student. స్టూడెంట్స్ ఉన్నటువంటి ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణాన్ని పెంచుకోవాలి. Where there are students, there should be peaceful atmosphere. ఈనాడు ఎక్కడైనా స్టూడెంట్స్ ఉన్నారంటే భయపడతారు ఎవరైనా పెద్దలు పోవాలంటే. Today elders fear to get into the area where there are students. కారణం ఏమిటి? Why? వాళ్ళు ఏమల్లరి చేస్తారో ఏమో అని భయం. They may do anything as they please. They are afraid of పూర్వం students. స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారంటే ఎట్టి భయం ఉండేటువంటిది కాదు. Earlier days where there were students, there was no fear. కారణం ఏమిటి? Why? వాళ్ళ విద్యా వివేకం చేత వినయాన్ని ప్రకటించేటువంటిది. Out of the knowledge they have, they were so humble in those days. కనుక అలాంటి వాతావరణం ఈనాడు పూర్తి మార్పు చెందింది. The atmosphere of those days has totally దీనికంటే changed. మోడర్న్ ఎడ్యుకేషన్ దీనికి మూల కారణం. The modern education is responsible for this. మోడర్న్ ఎడ్యుకేషన్ లో ఏమి బోధిస్తున్నారు? What is taught in the modern education? నీతి నిజాయితీ అనేటువంటి శూన్యం. There is no integrity, there is no భక్తి honesty, ప్రపత్తులు అనేటువంటిది శూన్యం. there is no devotion and conduct. ఇలాంటి ఎడ్యుకేషన్ లో ఏ విధంగా వర్తను ప్రారంభించడమే ఆ విధంగా ప్రారంభిస్తారు. In fact, the very beginning itself is on the wrong side. పూర్వకాలం లోపల ఒక కుమారుడికి విద్యాభ్యాసం జరుగుతుందంటే స్లేటు పలక తీసుకొని వచ్చేసి స్లేటు పెన్సిల్ తీసుకొని వచ్చేసి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని ఒక పవిత్రమైనటువంటి దైవ ప్రాప్తంతో ప్రారంభించేటువంటి వాడు. In the good old days, the starting of learning alphabets started by taking a slate and a pencil, writing the letters of God. పెద్దలందరినీ ఆహ్వానం చేసి వాళ్ళతో అక్షింతలంతా వేయించేసి పిల్లలకు సరైనటువంటి విద్య రావాలని ఆశీర్వదించమని కోరేటువంటి వారు. The children were put to schooling by inviting all the elders and seeking their blessing. ఈనాడు ఎల్డర్స్ రాకూడదు. Today elders are not necessary. యంగర్స్ అంతా బయలుదేరాలి. Youngsters should be there. వాళ్ళకి అక్కడ అక్షరాభ్యాసం ఏం చేస్తుంటారు? How are the letters taught? డా డా బ్లాక్ షీప్. How they begin? Ba, ba, black sheep. ఇత్యాది బోధిస్తే వాడు బ్లాక్ షీప్ గా తయారవుతారు. What happens? He becomes one of black sheep. దైవ ప్రార్థన అనేటువంటిది ఏమాత్రం ఉండదు అక్కడ. You don't find any sort of prayer there. ఈ విధమైనటువంటి దీని లోపల విద్యార్థులు చాలా చెడిపోతున్నారు. This is responsible for spoiling students. ఈ విధమైనటువంటి దీంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. We have to be cautious in this respect. విద్యార్థులారా, Students, మీరందరూ కూడా పవిత్రమైనటువంటి వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు. in fact, you are here in a sacred atmosphere. ఆధ్యాత్మిక ప్రవర్తనలో మీరు మునుగుతూ ఉన్నారు. You have drowned yourself in దీనిని మీరు spirituality. అభ్యాసించి దీన్ని అభివృద్ధి పరుచుకుంటూ రావాలి. This you practice and improve upon this. సైన్స్ చాలా ఆధునికమైన సైన్స్ వచ్చింది. We have modern science today. ఈ సైన్స్ చూస్తే చాలా గొప్పదే. Science is no doubt great. సైన్స్ గొప్పదే కానీ సెన్స్ చాలా లోపల. Science is high, but senses are low. సెన్సెస్ కూడా హై లెవెల్లో ఉండాలి. The senses also should be high level. కనుకనే మనం ఈనాడు సెన్సెస్ లో లెవెల్లో పెట్టుకుంటున్నాం, హై లెవెల్లో జీవిస్తున్నాం. And today we have senses at the low ebb and lead a high life. ఈ విధంగా ఉంటుండకూడదు. This should not be the way of life. ఏమిటి ఇది ఎడ్యుకేషన్ అంటే? What is education? ఎడ్యుకేషన్. Education. ఎడ్యుకేషన్ అనగా లోపల ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావాన్ని బయటికి లాగటం. Education means ఇది ఎడ్యుకేర్. educare means to bring out that which is దాన్ని sacred within you. కేర్ఫుల్ గా చూసుకోవాలి. And we have to take it ఆ carefully. పదములు ఏమొచ్చినప్పటికీ ఇది ఎడ్యుకేషన్ దా, ఎడ్యుకేర్ దా అని వాచ్ చేయాలి. Whatever you speak, watch whether it is out of education or educare. కనుకనే ఈ విధమైనటువంటి వాచ్ ఎవరు చేయటం లేదు. None of you are watching in this way. నేను చెప్తుంటాను చాలా మంది పిల్లలకు, వాచ్ అంటే స్పెల్లింగ్ WATCH. Bhagavan often tells our students the spelling of watch, WATCH. 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 మొట్టమొదటి పిల్లలకు బోధించాలి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ వాచ్. What is this? You say it is watch. ఫస్ట్ వర్డ్, ఫస్ట్ పదము W. The first letter is వాచ్ W. యువర్ వర్డ్. Watch your word. నేను పవిత్రమైన వర్డ్ ప్రవేశిస్తున్నానా లేక దుర్మార్గమైనటువంటి పదములు ప్రవేశిస్తున్నానా అని వాచ్ చేయాలి. He should watch his words, whether his words are harsh or soft or ఏ sweet. రెండవది. A is the second letter. ఏమిటది? యాక్షన్. వాచ్ యువర్ యాక్షన్. What is it? Watch your action.
మూడవ వర్డ్ టీ. Third one is వాచ్ T. యువర్ థాట్. Watch your thought. సి C. నాలుగోది. C is the next letter. సి అనగా వాచ్ యువర్ క్యారెక్టర్. Watch your character. హెచ్ H. వాచ్ యువర్ హార్ట్. Watch your heart. దిస్ ఈజ్ నిజమైన వాచ్. This is the real watch. వాచ్ అనగా రెస్ట్ వాచ్ చూస్తుంటారు, అది కాదు వాచ్. Watch does not mean merely ఈ wrist రెస్ట్ watch. వాచ్ చెడిపోతుంటాది. Wrist watch gets spoiled. కానీ ఈ యొక్క వర్డ్ అనేటువంటి వాచ్ ఏనాటికి చెడదు. But this watch will never be spoiled. ఎప్పటికీ పవిత్రతనే అందిస్తూ ఉంటాది. It will make you sacred continuously. ఎంత గొప్ప పదములు ఇవన్నీ. How great it is. కనుకనే ఇలాంటి పదములను చక్కని ఆదర్శవంతమైనటువంటి పదములను మనం అంతర్ముఖంగా చేసుకోవాలి. Such ideal words, the depth we have to take within. ఈ విధంగా ప్రాచీన యొక్క విద్యలు ఎంతనో ప్రబోధం చేసి మనిషిని ఆదర్శవంతమైనటువంటి మనిషిగా తయారు చేసేది. The ancients taught such sacred teachings and made men and women ideal. అలాంటి ఆదర్శవంతమైనవన్నీ ఈనాడు అడుగు పడిపోయినాయి. Today that idealism is subdued. కనుకనే చదువులు కూడాను చాలా పరిశుద్ధమైనట్టుగా ఉండాలి. Therefore education must be clean. పవిత్రమైనట్టుగా ఉండాలి. It should be so sacred. పవిత్రము పరిశుద్ధం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక తత్వమే పరిశుద్ధము. The sacredness and the purity are found in spirituality. క్లీన్లీనెస్ ఇట్ గాడ్లీనెస్. Cleanliness is godliness. కనుకనే పరిశుద్ధంగా ఉండు. So you be clean. ఈ విధమైనటువంటి చదువులు చదివి Acquire that education. ప్రజలకు కూడాను తోటి మానవులకు కూడాను సంతోషాన్ని అందించేటువంటి యొక్క గౌరవంతో నీవు జీవించాలి. Lead a respectful life so as to get a good name among fellow men. ఈ యొక్క మోడర్న్ ఏజ్ కంటే ఆధునికమైనటువంటి ఏజే చాలా గొప్పది. We say this modern age is very great. ఈ ప్రాచీనపు యొక్క విద్యలను మనం చదువుకుంటూ ఈ మోడర్న్ ఏజ్ యొక్క విద్యలు కూడాను అభ్యసించవచ్చు. In fact, we can learn the modern education besides of the olden times. సైన్స్ అది మోడర్న్ ఎడ్యుకేషన్. The science is modern knowledge. చదువు కూడాను ఉండవలసిందే. Science is necessary. సైన్స్ ఉండాలి, కానీ It must be there. ఎట్లాదిగా ఉండాలి. How should సైన్స్ అనేటువంటిది ఈనాడు వీడు ప్రయత్నాలు తీసుకుని పోతున్నారు. Science is taking it in the wrong direction. ఇక్కడ బయలుదేరుతుంది. ఈ సి ఈజ్ సైన్స్. Science is like the letter C. It starts at one point. C. ఒక దగ్గర బయలుదేరుతుంది, ఒక దగ్గర ఎండ్ అవుతుంది. Letter C starts at one point, ends at another point. ఇది ఫుల్ సర్కిల్ కాదు. It is, letter C is not full circle. కానీ ఆధ్యాత్మిక యొక్క ఎడ్యుకేషన్ ఎలాంటిది? ఫుల్ సర్కిల్. But spiritual education is full circle. ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే పోయి నిలిచిపోతుంది. It ends at a time, place where it has begun. అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అదే పూర్ణం, అదే సంపూర్ణం, అదే పవిత్రం. This wholeness, this totality is completeness which is so sacred. అలాంటి పూర్ణం లేదు ఇప్పుడు. సైన్స్ సి ఒక దగ్గర బయలుదేరుతుంది, ఇంకో దగ్గర నిలిచిపోతుంది. Science is incomplete. సి ఈ సైన్స్. C is science. మధ్యలో పెద్ద గ్యాప్ అంతా ఉంటుండాలి. There is wide gap between the 2 ఆ points. వైట్ గ్యాప్ అంతా పెద్ద లోయ, అందులో పడిపోతావు. It is so hollow and a deep valley where you will fall. సైన్స్ ఏమిటి? What is science? వాట్ ఈజ్ దిస్, వాట్ ఈజ్ దిస్, వాట్ ఈజ్ దిస్ అని కోరుతుంది. Science goes on questioning you, what is this, what is this? కానీ పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సైన్స్ వాట్ ఈజ్ దట్, వాట్ ఈజ్ దట్ అంటుంది. But the spirituality which is whole will put this question, what is that? వాట్ ఈజ్ దిస్ అనేటువంటిది దగ్గరది. What is this is so near. వాట్ ఈజ్ దట్ అనేటువంటిది దూరంది. That is far. దూరంగా ఉండినప్పటికీ దిస్ అనేటువంటిది దాన్ని కోరుతుంటారు వీళ్ళు. Though it is far, it desires this. దిస్ అనగా దగ్గరగా ఉండేటువంటిది. This means so near. ఫార్ అనగా దూరంగా ఉండేటువంటిది. That means so far. నీ సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది ఆధ్యాత్మికము. Spirituality is that which is far away from your senses. సైన్స్ దగ్గరగా ఉండేటువంటిది నీ లౌకికము. This world is so near to your senses. కనుకని ఈ సెన్సెస్ కు నియర్ గా ఉంటుండాలి. It's so close to కానీ senses. నో డియర్. So near but not dear.
దూరంగా ఉండేటువంటి దానిపై డియర్ గా ఉంటుంటాది. That which is at a distance is ఒక dear. చిన్న ఉదాహరణ మీరే చూడండి. A small example you consider. మీరందరూ సాయిబాబాను చూడాలని వచ్చారు. You all have come to see Bhagavan. జామియా, ఈస్ట్ ఆఫ్రికా ఇవంతా ఎంత దూరంగా ఉంటుందో చెప్పండి. You have come from far off lands like Zambia, దూరంగా ఉంటుంది South చేతనే Africa. నీ ప్రేమ కూడాను అంత అభివృద్ధి అయిపోయి రావాలని అంత ఆవేశన పడుతుంటారు. That's the reason why there's yearning, deep desire to go over here. మీ ప్రక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాలంటే ఈ విధమైనటువంటి ఆవేశన ఉండదు. But if you go to the villages around, you don't find that spirit. దగ్గరగా ఉండినటువంటి దానిపైన చాలా అయిష్టగా ఉంటుంది. That which is so near is neglected. జో ఫార్ అనేటువంటి దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. You will have lot of interest on that which is far off. కనుక వాట్ ఈస్ దట్? So what is that? దట్ అనగా బియాండ్ సెన్సెస్. That means beyond senses. బియాండ్ సెన్సెస్ నిజమైనటువంటి సైన్స్. Beyond senses is true spirituality. బిలో సెన్సెస్ ఇదంతా కూడా కేవలం డర్టీ ఇది. So below senses is dirty. కనుకని మనం బిలో సెన్సెస్ కు పోకూడదు. We should not act below senses. బియాండ్ సెన్సెస్ పోవాలి. We should go beyond senses. అప్పుడే మనము పవిత్రంగా మనం జీవిస్తాము. Then we lead a sacred ఈనాటి life. విద్యార్థులందరూ కూడాను బిలో సెన్సెస్ దగ్గరగా ఉంటున్నారు. సెన్సెస్ బానిసలు అయిపోతున్నారు. The modern students are so close to their senses, they're victims and slaves of their senses. వాళ్ళు ఇంద్రియాలకు లోబడిపోతున్నారు. They have become servants to their ఇది సరైన విద్య senses. కాదు. It is not proper. ఇంద్రియాలను తాము అధికంగా చేసుకోవాలి. In fact, you should be the master of senses. మాస్టర్ ఆఫ్ సెన్సెస్. Master of senses. అట్టిది నిజమైన సంస్కృతి. That is the true culture, Samskriti. ఈనాడు బియాండ్ సెన్సెస్ వరకు పోనక్కర్లేదు. We don't need to go that far beyond. సెన్సెస్ చింతించకుండా ఉండటమే గొప్ప సైన్స్. It is enough if you don't think of these senses. It is the true ఈనాడు science. జీవితం అంతా తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండినంత వరకు సెన్సెస్. Today what happens, from the time we get up from the bed and retire, we think of senses only. కాబట్టి అది చాలా డర్టీగా ఉంటుంటది. And it's all dirty life. సెన్సెస్ కు మనం లోబడిపోకూడదు. We should not submit to సెన్సెస్ మన senses. సర్వెంట్స్. Senses are servants. సర్వెంట్స్ కు నీవు బానిస కాకూడదు. You should not be a slave to your servants. నీవు మాస్టర్ గా ఉంటుండి సెన్సెస్ నీకు బానిసలుగా ఉండాలి. You should be the master and senses should be your servants. మీకు తెలుసు చాలా మందికి. Many of you know. రామాయణం లోపల In Ramayana, కైక గొప్ప పట్టపురాణి. Kaika is a queen. ఆమె కాశ్మీర్ దేశపు రాజు యొక్క కుమార్తె. She is the daughter of the king of Kashmir. గొప్ప బిరుదు పొందినటువంటిది ఆమె. She has got very high title. అన్ని విద్యల్లో కూడా ఆరితేరినటువంటిది. She is expert in all knowledge. ఆమె క్వీన్. She is the queen. ఆమె వెంట వచ్చింది ఒక బానిస. There she was followed by ఆమె మందర. a slave by name Mandhara. ఈ మందర బానిసగా వచ్చింది. Mandhara came as a అనగా servant. సర్వెంట్ గా వచ్చేసింది. She came there as a servant. ఆ సర్వెంట్ ను మాస్టర్ గా చేసుకుంది ఈ కైక. Kaika made her servant Mandhara her own master. కళాతురికి ఈమెనే ఆ సర్వెంట్ కు బానిస అయిపోయింది. Therefore the queen became the servant of Mandhara. కట్టగడపడికి ఏమైపోయింది? What happened at the తన end? బానిసకే తాను సర్వెంట్ అయిపోతే కట్టగడపడికి ఏం గతి పెట్టింది? చాలా హీన స్థితికి జారిపోయింది. Because she has become a servant to her own servant, what happened at the end? She has ruined పతిని herself. కోల్పోయింది. She lost her position. కుమారుని క్రోధానికి గురి అయిపోయింది. She had to submit herself to the పవిత్రమైన anger of her రామచంద్రుని son. అడవులకు పంపించింది. She was responsible for Rama to go to గుణశీలుడైనటువంటి exile. సీతను చాలా ఏడ్పించింది. And she made Sita cry. ఇంతటి దుర్గతికి పట్టినటువంటి ఆమె గతి ఏమైపోయింది కడపటికి? What happened to her plight at the end? తన గతి కూడా ఆ హింసలో మారిపోయింది. In fact, she too got herself ruined totally. సర్వెంట్స్ గా పెట్టుకోవాలి. మాస్టర్ గానే ఉండాలి. So a servant should be a servant. A master should be a master. కనుకనే మీ యొక్క గుణములంతా కూడా మాస్టర్ కాదు, అది సర్వెంట్స్. So all our qualities, that what we have today, మాస్టర్. you are the real master. మాస్టర్ ది మైండ్, బి ఏ మాస్టర్ మైండ్. Master the mind, be a mastermind. నువ్వు మాస్టర్ ది మైండ్ కావాలి. You should be a mastermind. అదే నిజమైనటువంటి యొక్క స్టూడెంట్స్ యొక్క లక్షణము. That is the true quality of a student. అప్పుడే ఉన్నత విద్యను మనం ఇతరులు కూడా అభ్యసించవచ్చును. Then you can have very high education. కానీ ఇంకా సమయం ఉంటే ఈ విద్యా విషయం లోపల ఎంతైనా మీకు బోధించవచ్చును. Bhagavan is prepared to teach us lots of things on education. నా విద్యలన్నీ కూడా చాలా సింపుల్ లైఫ్, హైయర్ స్టడీ.
Bhagavan philosophy education wants us to lead a simple నేను life. ఎప్పుడు కూడా థర్డ్ క్లాస్ కంటే ఎక్కువ పోలేదు. Bhagavan has not crossed the third standard. ఇది చదువు ముఖ్యము, Is it education? సంస్కారం ముఖ్యము. It is samskara. Culture is more important. సంస్కారం కంటే ఎంత దీనైనా పవిత్రంగా గావించుకోవచ్చు. With culture or samskara, you can do anything. సంస్కారం అనగా పవిత్రంగా గావించేటువంటిదే సంస్కారము. Samskara means that which makes sacred. చదువు అనగా పవిత్రమైన దాన్ని ప్రాచీనమైన దీనిగా మార్చుకొని అసహ్యమైన మార్గంలో ప్రవేశపెట్టడమే. Whereas the education, you just make wrong use of it, though it is modern. కనుకనే మనము చెడ్డ మార్గంలో ప్రవేశించకూడదు. So we should never use bad words. సింపుల్ లైఫ్ అని చెప్పినని మనం కొన్ని విధమైనటువంటి అసహ్యమైన మార్గాల్లో ప్రవేశించరాదు. We should never proceed along the disgusted lines of life. ఈనాడు మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటిదంతా కూడాను తమ పనులు తామే చేసుకోవాలి. All the training given to you wants you to do your own మీ work. బట్టలు మీరే కడుక్కోవాలి. Better you do your own job. మీ గుడ్డలు మీరే ఉతుక్కోవాలి. You should wash your clothes. మీ గుడ్డలు మీరే పరిశుద్ధంగా పెట్టుకోవాలి. You should maintain them clean. ఇది విద్యార్థి యొక్క నిజమైన కర్తవ్యం. This is the duty of a student. నీ బట్టలు ఇంకొకరు ఉతకడానికి ఇవ్వకూడదు. You should not ask someone to wash your clothes. ఈ విధంగా ఉండినప్పుడే తమ పనులు తాను చూసుకుంటుంటే ఇంతకంటే గొప్పగా విద్య ఏం కావాలి. If you do your duty, what more is needed out of this నీ education? డ్యూటీని ఇంకొకరి తలపైన పడేయకూడదు. You should not ask one to do your duty. కనుకనే మన డ్యూటీని మనం చేయాలి. I should do my duty. That should be your attitude. కనుక ఈ విధంగా ఇంకొకరి బాధ పెట్టుకోకుండా సింపుల్ లైఫ్ ని మనం గడిపించాలి. You should not hurt anybody and lead a simple life. సింపుల్ లైఫ్, హైయర్ స్టడీ. Simple life and high thinking, high study. ఆ విధమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతూ రావాలని కనుక That sort of a life you should lead. ఆ స్కూల్స్ లోపల వారి వారి పనులు వారే చేసుకుంటూ రావాలి. Bhagavan wants to see it that each వారు one does his నివసించేటువంటి job. స్థానం నుండి కానీ వారు ఉండేటువంటి ఒక ప్రదేశం నందు కానీ వాళ్ళ పరిశుద్ధమైనటువంటి ఒక బుక్కులు పెట్టుకునేటువంటి స్థానం నందు కానీ అంతా పరిశుద్ధంగా ఉండాలి. The places where they stay and the shelves where they keep their books should be clean. వీనికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక మాస్టర్ రాకూడదు, సర్వెంట్ రాకూడదు. You should not employ a servant to look after these things. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో అవస్థ పెట్టి చాలా కష్టకరణాలు పడి మీకు డబ్బులు ఇచ్చారు, చదివిస్తున్నారు. In fact, parents have been educating you, toiling hard day and night. ఇంతే కాకుండా మీకు సర్వెంట్ కూడా నువ్వు ఇక్కడ పంపాలనా? Should they fund to maintain your servant also? అది మంచిది కాదు. It's not good. నేను అప్పుడప్పుడు తమాషకు చెప్తుంటాను. Bhagavan tells now and then. కొన్న కూర బేడ పూనెస్. After all, the green vegetable you purchase is so cheap, 2 annas. కూలియా పావలా. Whereas you employ a labor paying more money than its cost. కొన్న కూర కంటే కూలి ఎక్కువ నిచ్చుకుంటావా? The labor charges is more than the vegetables. అలాంటి దీనికి మనం వేస్ట్ చేయకూడదు. We should not waste money. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్. Misuse of money is evil. అదే నీవు పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి డబ్బును. You should make use of money in the correct sense. తల్లిదండ్రులు దాని రక్తాన్ని ధారపోసి సంపాదిస్తున్నారు. Parents shed their blood and spend money to educate. దానిని ఒక్కొక్క దుడ్డు కూడాను బ్లడ్ డ్రాప్ గా చూసుకోవాలి. Consider duddu money as blood. ఈ విధంగా డబ్బును తక్కువగా ఖర్చు పెట్టుకొని ఉన్నతమైన విద్యను అభ్యసించండి. Spend less money and acquire high knowledge. ఈనాడు ఏదైనా కొంచెం ఒక తరగతి పాస్ అయినామంటే ఫారిన్ పోవాలా. Today what happens is, the moment they get through the examination, ఈ they want to ఫారిన్ go పోవడానికి abroad. ఎంత డబ్బు ఖర్చు కావాలి? They should spend lot of money. అంత ఖర్చు పెట్టేసి అక్కడ పోయి వచ్చి చేసేది ఏమి ఉన్నది? Having gone there, what do you do? అక్కడ ఏమాత్రము చదవటం లేదు. They are not studying there. అక్కడ పోయి ఏ చిన్న పని చేసినా కానీ ఎవరు చూసేవారు ఉండరు. Nobody will observe you, whatever you do there. అక్కడ డబ్బు అయిపోతే ప్లేట్ కడిగి డబ్బును సంపాదించుకుంటారు. The moment they don't have money, they serve as dishwashers. కాదు, ఎక్కడికైనా అక్కడ పోయి ప్లేట్ కడిగే బదులు నీ దేశంలో నువ్వు ఇంటిలో నీ ప్లేట్ కడుగు. Instead of washing the dishes outside, better you wash your own dishes here at home. నీ ఓన్ హౌస్ లో నీవు ప్లేట్ చేయి. You work in your own house. ఓన్ హౌస్ లో మనం చేయకూడదు, బయటికి పోయి వాళ్ళ ప్లేట్ కడుగుతుంటాం మనం. Whereas you don't work at home, but whereas you wash other ముఖ్యమైన dishes. మీరు అనుకోకూడదు, మన ఇంటిలోనే మనం పని చేయాలి. We should work at home. మన ఇంటిని మనం ఊడ్చుకోవాలి. We have to sweep. తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయాలి. We should help our parents. తల్లి వంగలేని పరిస్థితి లోపల ఇల్లు శుభ్రం చేస్తుంటాది. And mother cleans and sweeps, అలాంటి maintains. పరిస్థితి లోపల అమ్మ నీవు కూర్చో నేను ఊడ్చుతానని తీసుకుంటే తల్లికి ఎంత ఆనందం ఇస్తుంది. At that time, if you say, mother, take rest, I will sweep and help you, she will be so happy.
అయ్యో నాకు ఇలాంటి కుమారుడు పుట్టాడు కదా అని ఎంతో ఆనందిస్తుంది. She will be so happy because of the son. కనుక నీ తల్లిదండ్రులకు తగినటువంటి ఒక ఆనందాన్ని గృహంలో అందించాలి. You should make your parents very happy. స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కు వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి. You should also keep your teachers in good spirits. వాళ్లకు ఒక సేవకులుగా ఉండాలి. You should also serve అప్పుడే them. నీ యొక్క విద్యను చక్కగా అభ్యసించడానికి వీలవుతుంది. Then only it is possible to learn. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. విద్యనగా వినయంతో కూడినటువంటి దాని విజయం మీరు చక్కగా గుర్తించండి. Understand that humility is a necessity for all the educated people. ఈ విధంగా ఉండినప్పుడే మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారైపోయి దేశాన్ని ఎంతైనా కూడా కాపాడటానికి వీలవుతుంది. Then only we can be ideal students and protect, safeguard our country. ఎక్కడే కానీ వైలెన్స్ జరుగుతుంటుంది, దాంట్లో మీరు ప్రవేశించకండి. There may be violence somewhere, don't get into it. అక్కడ పోతే మీకు కూడా అనేక దెబ్బలు తగులుతాయి. If you go there where there is violence, అలాంటి you may be వైలెన్స్ dead. మీరు ప్రవేశించకండి. Don't get in anywhere in the vicinity. అలాంటి వైలెన్స్ ఏమైనా వస్తుంటే సాధ్యమైనంత వరకు అరికట్టడానికి ప్రయత్నించండి. Where there is violence, try to pacify the situation. ఈ విధమైనటువంటి అల్లర్లకు జిల్లలకు మీరు ప్రవేశించకుండా శాంతిని ప్రవేశించడానికి, శాంతిని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేయండి. Be peaceful always. Don't get yourself into any agitations, restlessness or disturbances. విద్యార్థులారా, Students, మీరెంతో గుణవంతులే, you are virtuous ఎంతో indeed. బలవంతులే. You are strong enough. కానీ దానికి తగినటువంటి గుణము లేకుండా పోతే ప్రయోజనం ఏంటి? If you don't have that appropriate character, what for all this physical strength? దానికి తగినటువంటి క్యారెక్టర్ పెంచుకోవాలి. You should have good character also. ఈనాటి విద్యార్థులు Students చెలిమి, బలిమి, కలిమి మూడింటిని పోషించుకోవడానికి చూస్తున్నారు. Students have these three: Chelimi, friendship; Kalimi, the wealth; and Balimi, the strength. ఈ మూడు ఉంటుంది ప్రయోజనం ఏమిటి? What for all these? గుణమే లేకపోతే ఇవంతా నిరుపయోగం. Without guna, character, these three are useless. కలిమి ఉండాలి. You should have wealth, Kalimi. అయితే చెలిమి, స్నేహాలు కూడా ఉండాలి. You should have friendship, Chelimi. దాన్ని చెడగొట్టుకునేటువంటి స్నేహంగా ఉండకూడదు. Not bad friendship. దాన్ని బలము, దాన్ని కాపాడుకునే బలాన్ని కూడా You సంపాదించుకోవాలి. should have strength, Balimi, to protect, to maintain good friendship. కనుకనే ఆ విధంగా మీరు అభివృద్ధి అయిపోయి మీరంతా ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారైపోయి లోకానికి సత్యసాయి విద్యలను చక్కగా ప్రబోధన చేస్తూ దీనికి ఆదర్శవంతమైనటువంటి ఒక గౌరవాన్ని మీరు సాధించాలి. Bhagavan wants you to acquire that ideal knowledge, ideal education, lead an ideal life in true befitting way of Satyasai philosophy of education.